హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 7 చాలా భారీ స్థాయిలో హిట్ అయింది. అలా హిట్ అవ్వడానికి 5 మేజర్ రీజన్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. కనుక్కోవడం ఏముంది, ఆల్రెడీ తెలిసిందే. సో మాట్లాడుకుందాం, అంటే కనుక్కుందాం అనేది నోటి చివరి వరకు వచ్చిందనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగ్ బాస్ 7 హిట్ అవ్వడానికి నా ఫస్ట్ రీజన్ అయితే శివాజీ గారు. నిజంగా చెప్తున్నా, శివాజీ గారు లేకపోతే ఈ సీజన్ లేదు. నిజంగా చెప్తున్నా, ఈ సీజన్ అసలు నథింగ్. అసలు శివాజీ గారు లేకపోయినట్టయితే అసలు మొదటి 5 వారాలు ఆయన అల్లాడించిన విధానం కానీ, ఆయన క్రియేట్ చేసిన ఫన్ను, ఆయన క్రియేట్ చేసిన ప్రాంకులు, ఆయన క్రియేట్ చేసిన సెన్సేషను అంతా ఇంత కాదు. అండ్ ఈవెన్ టాస్కుల్లో ఆ తర్వాత కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ వచ్చారు. 50 ఏళ్ల వయసులో కూడా అంత అద్భుతంగా ఫిజికల్గా ఆడడానికి ట్రై చేస్తే కొంచెం దెబ్బేసింది చెయ్యి. సో అన్నీ కూడా చేసి ఏం జరిగినా ఎంత జరిగినా కూడా ఇంతవరకు ఓర్చుకుంటూ వచ్చి ప్రతి క్షణం కూడా ప్రశాంత్ యావర్ వీళ్ళిద్దరిని కూడా నడిపిస్తూ వచ్చి ముందుకి. ప్రశాంత్ యావర్ కనుక శివాజీ గారు లేకపోయినట్టయితే డెఫినెట్గా ఎప్పుడో వచ్చేసేవారు. అండ్ అమర్ ఇప్పుడు రన్నరప్ అయ్యాడు కదా, అమర్ విన్నర్ అయిపోయాడు. అది మాత్రం 100% చెప్తా. సో శివాజీ గారు నడిపించారు దగ్గరుండి. నిజానికి చెప్పాలంటే షోని, అంటే ప్రశాంత్ని యావర్ని కాదు, షోని నడిపించారు భుజాల మీదకి వేసుకొని. సో నిజంగా చెప్పాలంటే నా ఫస్ట్ రీజన్ అయితే మాత్రం శివాజీ గారే ఈ సీజన్ ఇంత భారీ స్థాయిలో హిట్ అవ్వడానికి. ఆయన లేకపోతే మాత్రం షో అయితే లేదు. ఆయనకి డెఫినెట్గా నెగిటివిటీ కూడా ఉంది. ఎందుకంటే సోఫాజీ అనే పేరు కానీ, లేదంటే టాస్కుల్లో తర్వాత సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని కానీ, కొన్ని ఫ్లిప్పులు కానీ, యూనో పర్సనల్ టార్గెట్ కానీ అమర్ని. సో ఈ పాయింట్స్లో ఆయనకి నెగిటివిటీ వచ్చినప్పటికీ, ఆ అమ్మాయి పాయింట్ ఏదైతే ఉందో దానికి ఇనీషియల్గా కొంత నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా తర్వాత పెద్ద అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆయన నాగార్జున గారితో మాట్లాడిన దానికి ఆబ్వియస్లీ ఆయనకి పాజిటివ్గానే వచ్చింది బయట రెస్పాన్స్ అంతా కూడా. బట్ ఏంటో 1-2 చిన్న పాయింట్స్, అంటే ఈ రాజమాతలో మీ మూటలు పగులుతాయి అట్లాంటి డైలాగులు కానీ, యూనో 1-2 ఉన్నాయి. పిచ్చి రిపోహ లాంటి పదాలు కొంతవరకు నెగిటివిటీని తెచ్చిపెట్టినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది సీజన్ ఆయన అయితే మాత్రం డెఫినెట్గా సంచలనం అని చెప్పొచ్చు. అందులో నో డౌట్ ఎట్ ఆల్, అదైతే వాస్తవం. అండ్ ఆయన కనుక లేకపోయినట్టయితే ఈ సీజన్ ఇంత భారీ స్థాయిలో హిట్ అయితే అవ్వదు. సో నా ఫస్ట్ రీజన్ అయితే శివాజీ గారు. అండ్ మై సెకండ్ రీజన్ ఈజ్ అమర్దీప్. నిజానికి అమర్దీప్కి ఈ సీజన్లో చాలా నెగిటివిటీ వచ్చింది, చాలా ఎక్కువగా నెగిటివిటీ వచ్చింది. ఎంత నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా అమర్దీప్ అనే పర్సన్ కనుక లేకపోయినట్టయితే ఈ సీజన్ ఇంత హిట్ కాదు. ఎందుకో చెప్పనా? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ యాక్టివ్ నేమ్ ఎవరిదంటే అమర్దీప్దే. అంటే ఈ షో గురించి ఎక్కువగా వినబడిన పేరు ఎవరిదంటే అమర్దీప్దే. అమర్దీప్ కోసం ఎక్కువ మాట్లాడుకున్నారు. అమర్దీపే గెలుస్తాడు అనుకున్నారు, అమర్దీపే చాలా అద్భుతంగా ఆడతాడు అనుకున్నారు. ఇట్లా రకరకాలుగా అమర్దీప్ కోసం మొత్తం డిస్కషన్ అంతా కూడా నడిచింది. అండ్ షోకి పాజిటివా నెగిటివా అనేది పక్కన పెట్టేసినట్టయితే అమర్దీప్ అనే పర్సన్ ఈ షోకి చాలా ఇంపాక్ట్ ఇచ్చాడు. ప్రతి నిమిషం ఇంపాక్ట్ ఇచ్చాడు. ఆయనకి పాజిటివ్ అయిన సందర్భాల్లోని ఇంపాక్ట్ ఇచ్చాడు, ఆయనకి నెగిటివ్ అయిన సందర్భాల్లోని ఇంపాక్ట్ ఇచ్చాడు. తను రైజ్ అవుతున్న సిచ్యువేషన్లో రైజ్ అయ్యాడు, డౌన్ అవుతున్న సిచ్యువేషన్స్లో కూడా వేరే వాళ్ళని రైజ్ చేశాడు. సో ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్లో అమర్దీప్ అనే పర్సన్ చాలా ఇంపాక్ట్ చూపించాడు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బేసిక్గా ఈ ఇనీషియల్ ఆడియన్స్ స్టార్టింగ్లో, ఇప్పుడు తర్వాత రేటింగ్లు అయితే పెరిగాయి. కానీ ఇనీషియల్గా ఒక 10 ఆ రేటింగ్తో స్టార్ట్ అయింది వీకెండ్స్కి. అండ్ లాంచ్ ఎపిసోడ్ కూడా మంచి రేటింగ్ వచ్చింది. సో ఈ రేటింగ్లు అనేవి రావడానికి 70% ఆఫ్ ద రీజన్ ఈ అమర్దీప్ అండ్ సీరియల్ యాక్టర్సే. అమర్దీప్ కానీ, ప్రియాంక కానీ, శోభ కానీ, వీళ్ళందరూ, శివాజీ గారు కానీ, ఆ తర్వాత సందీప్ మాస్టర్ కానీ, వీళ్ళందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళు, ఎస్పెషల్లీ టీవీ ఆడియన్స్కి బాగా తెలిసిన వాళ్ళు. సో దానివల్ల ఏమైందంటే, వాళ్ళ కోసం ఇనీషియల్గా చూడడం స్టార్ట్ చేశారు. ఇనీషియల్ ఆడియన్స్ పుల్ చేసింది వీళ్ళే. కానీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా కొంత అగైనిస్ట్ అయిపోయి వీళ్ళకి సపోర్ట్ చేసేటట్టు గేమ్ ఆ తర్వాత మారిపోయింది. అంటే శివాజీ గారికి, ప్రశాంత్కి సపోర్ట్ చేసేటట్టు గేమ్ తర్వాత మారిపోయింది. కానీ ఇనీషియల్ ఆడియన్స్ పుల్లర్స్ వీళ్ళే. అండ్ ఇనీషియల్గా ఆడియన్స్ పుల్ చేసిన వాళ్ళలో అమర్దీప్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా టాప్ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. సో అమర్దీప్ అనే పర్సన్ కనుక లేకపోయినట్టయితే ఈ సీజన్ అసలు ఉండేది కాదు, అండ్ నడిచేది కూడా కాదు. డెఫినెట్గా చెప్తున్నా. అంటే అది వెదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అమర్దీప్ అనే పర్సన్ మాత్రం డెఫినెట్గా విపరీతమైన సంచలనం అయితే సృష్టించాడు. అది బయటికి వెళ్ళాక మరి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ఏందనేది అది వేరే విషయం. కొద్ది రోజులకు మారిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలామంది అమర్ ఫ్యాన్స్ అమర్నే గెలవాలని కోరుకుంటున్నారు, తను గెలవలేదని బాధపడుతున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా బయటికి వెళ్ళాక కొద్ది రోజులే ఉంటుంది ఎఫెక్ట్, తర్వాత ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ ఎవరికి ఉండదు అబ్బా. బిగ్ బాస్ ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ సీజన్కి వచ్చేసరికి ఇంపాక్ట్ ఉండదు.
ఏమంటే అభిజిత్ అనే పర్సన్కి మాత్రం చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది. కౌశల్‌కి కొంతవరకు స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంది. పల్లవి ప్రశాంత్ ఒక ఫార్మర్ కాబట్టి మేబీ ఇప్పుడు తను గెలవడం వల్ల తనకి కొంచెం ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ అప్రాక్సిమేట్‌లీ జనరల్‌గా మాట్లాడుకుంటే పర్సన్‌కి మనము కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి చూసుకుంటే మాత్రం అది అభిజిత్ ఎప్పటికీ టాప్‌లో ఉంటాడు. సో, ఆ పొజిషన్ మళ్ళీ రాదు కాబట్టి ఏమవుతదంటే ఇప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆబ్వియస్‌లీ ఆ విన్నర్స్‌ని పెద్దగా గుర్తుపెట్టుకోరు. విన్నర్స్‌నే కాదు టాప్ 5నే గుర్తుపెట్టుకోరు. ఇంకా మిగతా కంటెస్టెంట్‌లు అసలు గుర్తుపెట్టుకోరు. సో, అది ప్రాబ్లమ్. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు బయటికెళ్ళిన తర్వాత. ఈ నెగటివిటీ, పాజిటివిటీ రెండూ ఉండవు. హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఏమంటే దీనివల్ల వచ్చిన కొంత ఫేమ్ ఏదైతే ఉందో అది కొంతవరకు యూజ్ అవుతుంది అంతే. అది సిట్యుయేషన్. సో, నా సెకండ్ రీజన్ అయితే మాత్రం అమర్‌దీప్. తర్వాత నా థర్డ్ మెయిన్ రీజన్ ఎవరు తెలుసా? రతిక. నిజంగా చెప్తున్నా. రతిక అనే పర్సనే ఈ సీజన్‌లో విన్నర్‌ని డిసైడ్ చేసింది. నిజం. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ శివాజీ గారి గైడెన్స్ వల్ల కంట్రోల్‌లో ఉన్నాడు అనేది పక్కన పెడితే, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్‌ని ఫస్ట్ వీక్ ఏమో విపరీతంగా తిప్పించుకొని, విపరీతంగా ఫ్లర్టింగ్ చేసి, అసలు విపరీతంగా ఇక తనతోనే అన్నట్టుగా ఉండి కంప్లీట్‌గా తన వెర్షన్‌లోనే మాట్లాడి, ఇంకా అవన్నీ కూడా తనే చేసి, బట్ తర్వాత ఏమైంది? రెండో వారం నామినేషన్‌కి వచ్చేసరికి మొత్తం ఫ్లిప్ కొట్టి, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్‌కి ఒక బీభత్సమైన వెన్నుపోటు పొడిచింది. బాహుబలిలో కట్టప్ప బాహుబలికి పొడిచిన దానికంటే దారుణంగా పొడిచింది వెన్నుపోటు. అట్లా పొడిచిన తర్వాత మళ్ళీ యావరికి పొడిచింది అది వేరే విషయం. కానీ దానికంటే మోస్ట్ ఇంపాక్ట్‌ఫుల్ థింగ్ ఏంటంటే, నాలుగో వారంలో ఈ అస్త్రాన్ని పెద్ద అస్త్రాన్ని ఒక దాన్ని ఇచ్చారు. వెయింగ్ మిషన్ ఇది వెయింగ్‌ది అది జిమ్‌లో ఉంటాయి కదా! వెయిట్స్ ఉంటాయి కదా! అందులో ఒకటి పట్టుకొచ్చారు. సో, ఆ వెయిట్‌ని తీసుకొచ్చి ఇచ్చారు కదా! సో, ఆ వెయిట్ పట్టుకొని ఉన్న టైంలో రతిక పల్లవి ప్రశాంత్ కోసం ఏమేం మాటలైతే మాట్లాడిందో అవన్నీ కూడా పల్లవి ప్రశాంత్ గ్రాఫ్‌ని మాట మాటకి పెంచినియి. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క స్టెప్ అలా పెంచిందనమాట. సో, బేసిక్‌గా రతిక అనే పర్సన్ ఈ సీజన్ మీద మోస్ట్ ఇంపాక్ట్ చూపించిన పర్సన్. అంతేకాదు ఫస్ట్ వీక్ నుంచి కూడా మీరు గమనించినట్టయితే తను రాగానే ఒక ఫేక్ సీక్రెట్ టాస్క్ క్రియేట్ చేసింది. ఏదో పెంట చేసి పెట్టింది మొత్తం అంతా. గౌతమ్‌కి, యావరికి గొడవలు వచ్చేలా చేసింది. తేజాని బఫూన్ చేసింది. అన్నీ చేసింది. అంటే రావడంతోనే ఏదో ఒక డిఫరెంట్ ప్లాన్‌తో డిఫరెంట్ అటాకింగ్ మోడ్‌తో వచ్చింది. కానీ అది దెబ్బేసింది. అది ఎక్కువ చేయడం వల్ల. సో, పల్లవి ప్రశాంత్‌ని అంత టార్గెట్ చేయడం ఏదైతే ఉందో డెఫినెట్‌గా ఆ టార్గెట్ పల్లవి ప్రశాంత్‌ని లేపింది. ఆ షాట్ ఒకటి తను రతిక ఎక్కడి వరకు ఉంటే ప్రశాంత్‌కి ఒక సైడ్ ఇట్లా ఉండి ఒక కన్ను ఇట్లా కనబడుతుంటది. సీరియస్‌గా కనబడుతుంటది. అండ్ అది ఆ షాట్ అసలు హైలైట్ అసలు. ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్ తనకు ఒక గూస్ బంప్ షాట్ చూపించుకోమంటే డెఫినెట్‌గా ఆ షాట్ చూపించుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటదది. అదంతా వచ్చింది ఎవరి వల్ల? రతిక వల్ల. సో, రతిక విన్నర్‌ని డిసైడ్ చేసింది నిజానికి చెప్పాలంటే. ఆ తర్వాత మళ్ళీ పల్లవి ప్రశాంత్‌కి చెప్పుకోదగ్గ సీన్‌లు ఏమున్నాయి చెప్పండి? శివాజీ గారికి హైలైట్ అయినియి, అమర్‌కి నెగెటివ్ అయినియి, హైలైట్ అయినియి, అన్నీ జరిగినాయి. యావరికి హైలైట్ అయినియి, నెగెటివ్ అయినియి, అన్నీ జరిగినాయి. అది కూడా మళ్ళీ రతిక వల్లే యావరికి నెగెటివ్ అయిందంతా కూడా. సో, ఇవన్నీ కూడా జరిగినాయి కానీ ఎటొచ్చి చూసుకున్నట్టయితే ప్రశాంత్‌కి టూ మచ్ హైలైట్ సీన్స్ రాలే. మళ్ళీ ఎక్కడొచ్చిందంటే ప్రశాంత్ తను ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటకి స్టాండ్ తీసుకొని అమర్‌ని కెప్టెన్ చేయడానికి ట్రై చేస్తే దానికి నామినేషన్ జరిగింది చూడండి. అది పల్లవి ప్రశాంత్‌కి హైలైట్ సీన్ అని చెప్పొచ్చు. సో, అది జరిగింది. సో, టూ మచ్ హైలైట్ సీన్స్ అయితే రాలేదు. కానీ రతిక ఇచ్చిన సీన్సే పల్లవి ప్రశాంత్‌కి అసలు టూ మచ్ అసలు నెక్స్ట్ లెవెల్ బూస్టప్ అనమాట. సో, రతిక ఈజ్ మై థర్డ్ బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ది సీజన్ విన్. తర్వాత ఫోర్త్ థింగ్ స్పై బ్యాచ్. ఈ శివాజీ గారు, ప్రశాంత్ అండ్ యావర్. ఈ స్పై బ్యాచ్‌లో ఉన్న అండర్‌స్టాండింగ్ గానీ, ఈ స్పై బ్యాచ్‌లో ఉన్న బాండింగ్ గానీ, ఈ స్పై బ్యాచ్‌లో ఎవరైనా మిస్టేకులు చేసి అవతల వాళ్ళు చెప్పే విధానం గానీ, వాళ్ళందరూ కూడా కలిసి తీసుకునే నిర్ణయాలు గానీ, నిజానికి ఏమైపోయిందంటే ఈ ముగ్గురు బయట నుంచి వచ్చారు. ఎవరు? అమర్, ప్రియాంక, శోభ ముగ్గురు బయట నుంచి ఫ్రెండ్స్ కాదని చెప్పట్లేదు. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చాక పరిస్థితుల వల్ల కలిసి వాళ్ళకంటే ఎక్కువ క్లోజ్ అయిపోయారు. వాళ్ళైనా తన్నుకు చచ్చారు మధ్యలో కానీ వీళ్ళు అది కూడా లేదు. చిన్న విషయంలో కూడా ఉండదు. అర్థం చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. ఏమైనా ఒకటి రెండు విషయాలు వాళ్ళకి ఏదైనా అనిపిస్తే చెప్పుకుంటారు, విభేదించుకుంటారు అంతే. అంతకుమించి ఇంకేమీ ఉండవు తప్ప ఉదయం ఓవర్ యాక్షన్లు చేయడాలు, నేను డామినేషను, నేను చెప్పిందే జరగాలన్న పాయింట్లు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. వీళ్ళ బ్యాచ్‌లో అది చాలా అద్భుతంగా ఉంటది. అండ్ బెస్ట్ ఎవర్ బ్యాచ్ అని చెప్పొచ్చు. ఈవెన్ సన్నీ, కాజల్, మానస్ అప్పుడు ఉన్నప్పటికీ ఎస్ఎంకే కంటే ఇది బెస్ట్ బ్యాచ్. సో, వాళ్ళ ప్లేస్‌ని బీట్ చేసేసారు. అంతకంటే తోపు బ్యాచ్ మళ్ళీ రాదనుకుంటాం కానీ డెఫినెట్‌గా వచ్చేసింది ఇదైతే మాత్రం. సో, అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. సో, అది బెస్ట్ ఎవర్ ఒక ట్రియో అనమాట. బెస్ట్ ఎవర్ ఫ్రెండ్స్ గ్రూప్, బెస్ట్ ఎవర్ ఫ్రెండ్స్ బ్యాచ్ అనే పేరు వచ్చింది. అండ్ అది కూడా అక్కడికెళ్ళి ఫామ్ అయింది. బయట ఫామ్ అయింది అయితే కాదు. సో, ఆ రకంగా కూడా స్పై బ్యాచ్ చాలా బాగా ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. అండ్ స్పై బ్యాచే డెఫినెట్‌గా చాలా పెద్ద రీజన్ అని చెప్పొచ్చు ఈ సీజన్ హిట్ అవ్వడానికి. బట్ అన్నిటికంటే కాదు. సో, అందుకే దీనికి నేనైతే ఫోర్త్ ప్లేస్ అయితే ఇస్తున్నాను.
ఇండివిజువల్స్ ఎక్కువ కారణమయ్యారు గ్రూప్ కంటే షో హిట్ అవ్వడానికి. సో అది పాయింట్. సో ఈ స్పై బ్యాచ్ వాళ్ళ బాండింగ్, వాళ్ళ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫోర్త్ రీజన్ ఫర్ దిస్ సీజన్ హిట్. అండ్ ఫిఫ్త్ రీజన్ స్పై వర్సెస్ స్పా. బేసిక్గా ఇది చాలా రోజుల పాటు నడిచింది. ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి స్పై వర్సెస్ స్పా అనేది చాలా బాగా నడిచింది. అదే స్పా అంటే తెలిసిందే కదా, శోభాన, ప్రియాంక, అమర్దీప్, ఇందులో శివాజీ గారు, ప్రశాంత్ యావర్. సో ఈ గ్రూపుల మధ్య ఆ వార్ నడిచింది. నిజానికి చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళతో ఉన్న రోజులు బాగానే ఉన్నది సిచ్యువేషన్ అంతా కూడా, అండ్ మొత్తం చాలా జోవియల్గా ఉన్నారు, మొత్తం బాగానే ఉంది. కానీ ప్రియాంకకి ఎక్కడో పల్లవి ప్రశాంత్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండిపోయి ప్రియాంక సారీ శోభాకి ఎక్కడో పల్లవి ప్రశాంత్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండిపోయి శోభ అదే విషయాన్ని వేళ్ళకెక్కించి అమర్ని రెచ్చగొట్టి బుర్ర చెడగొట్టి అర్జున్ అనేటోడు మధ్యలో వచ్చి ఏదో పాయింట్ చెప్పి పల్లవి ప్రశాంత్ కోసం అమర్ బ్రెయిన్ చెడగొట్టి ఇట్లా రకరకాల పాయింట్ అన్నీ కూడా చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా వీళ్ళతో అంత మంచిగా ఉన్నోడు కాస్త మళ్ళీ మళ్ళీ దూరం వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అవన్నీ కూడా జరిగినాయి. ఇదంతా కూడా ఆ స్పా బ్యాచ్లో ఉన్న వర్స్ట్ మైండ్ సెట్ వల్ల. ఆ మైండ్ సెట్ బాగాలేదు, వాళ్ళు బేసిక్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, బేసిక్ మెచ్యూరిటీ కూడా లేదు. ఆ మెచ్యూరిటీ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చినాయి. అది చాలా పెద్ద ప్రాబ్లం అది. సో ఆ స్పా బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్ ఇష్యూ ఏదైతే చాన్నాళ్ళ పాటు నడిచింది, ఒక 10 వారాలు కాదు కానీ 8 వారాలు అయితే గట్టిగా నడిచింది. ఒక 8 వారాలు గట్టిగా నడిచింది ఈ స్పై వర్సెస్ స్పా అనే పాయింట్. అండ్ డెఫినెట్గా అదైతే మాత్రం చాలా బాగా హిట్ అయిందని చెప్పొచ్చు, అదైతే వాస్తవం. అండ్ సందీప్ మాస్టర్ ఉన్నప్పుడు ఏంటంటే ఇది పాస్ బ్యాచ్ అనమాట. సందీప్ మాస్టర్ ఉన్నప్పుడు ఇది కంప్లీట్గా పిఏఎస్ఎస్, అంటే లైక్ ప్రియాంక, అమర్, సందీప్ అండ్ శోభ. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇది స్పా బ్యాచ్ అయింది. సో అంతకుముందు వరకు పాస్ కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి లెక్కేద్దాం మనం ఒక 7 వారాలు స్పై వర్సెస్ స్పై. ఈ లాస్ట్ 7 వారాలు కూడా విధ్వంసం సృష్టించింది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ అన్నీ ఉండడం వల్ల డెఫినెట్గా ఈ సీజన్ అనేది అంత బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. పబ్లిక్లోకి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్ ఉంటేనే అప్పుడు ఆడియన్స్ ఆటోమేటిక్ కనెక్ట్ అవుతారు. అండ్ డెఫినెట్గా ఇక్కడ అలా కనెక్ట్ అవ్వడానికి మల్టిపుల్ సిచ్యువేషన్స్ అండ్ మల్టిపుల్ సినారియోస్ అయితే ఉన్నాయి. సో అందువల్ల ఈ సీజన్ ఇంత బాగా హిట్ అయింది. సో ఇవి నా 5 రీజన్స్. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్కి ఆ తర్వాత ఈ సిచ్యువేషన్స్ వల్ల చాలా బాగా రీచ్ వచ్చింది, కానీ మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పర్సన్ అయితే కాదు. సో అందుకు ఈ షో ఇంతలా సక్సెస్ అవ్వడానికి నా దృష్టిలో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ థింగ్స్ 5. అంటే గ్రూపులో ప్రశాంత్ ఉంటాడు, స్పైలో ప్రశాంత్ ఉంటాడు, కానీ ఇండివిజువల్గా ప్రశాంత్ ఇంపాక్ట్ ఎక్కువ అంటే కాదు నా దృష్టిలో. సో అది నా పాయింట్. బట్ ఎనీహౌ ప్రశాంత్ అయితే విన్నర్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫార్మర్ సన్. అయిపోయింది రైతు బిడ్డ. సో మొత్తానికి అయితే గెలిచాడు, అయిపోయింది, సింపుల్ థింగ్. సో అది గైస్ మ్యాటర్. సో ఇది నేను అనుకుంటున్న 5 రీజన్స్. మరి మీరు ఏ 5 రీజన్స్ అనుకుంటున్నారు? బిగ్ బాస్ సీజన్ 7 హిట్ అవ్వడానికి ఏ రీజన్స్ కారణం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టే టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదా, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.